ఎంత అన్యాయం చేసిందంటే ఇంట్లోకెళ్ళి వెళ్ళకపోతే పోలీసుని పెట్టి ఇబ్బందులతోని గురి చేసి ఒక్కొక్కరిని వెళ్ళగొట్టిండు. మరి ఇవాళ హరీష్ రావు పోయి మేము చూస్తున్నాము అక్కడ రేవంత్ రెడ్డి సార్ మంచిగా మోడ్ర మీద గీళ్ళ మీద ఇల్లు కట్టిన వాళ్ళను ఎలుము చేసి గూల కొడుతుంటాడు, పోయి ఏడుస్తుండు, కన్నీరు పెడుతుండు. ఇక్కడ మేము ఐదారేళ్ళ మేము ముప్పు గ్రామం ప్రజలం ఇక్కడ వచ్చి మాకు ఇంకా ప్యాకేజీలు రాలేదు, ఇండ్లు సరిగా రాలేదు. ఎక్కడో అక్కడ మమ్మల్ని గూల కొట్టుకొని వచ్చి ఆ ఇండ్లు గూల కొట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అలా డబుల్ బెడ్రూమ్లలో తోలిండు. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉండి మళ్ళీ మేము అక్కడ ఉండగానే ఆ డబుల్ బెడ్రూమ్లు వేరేలకు అలర్ట్ చేసిపోయాడు. వాళ్ళు వచ్చి మేము వచ్చి అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఒక్క పని కూడా చక్కగా చేయకుండా హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఈ ముప్పు గ్రామ ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ పని లేదు, పాట లేదు, తిండికి తిని లేదు. మరి ఇది